చెప్తున్నాను, మనం పెద్ద పెద్ద షోరూములకు వెళ్తాం, బయట పెద్ద బోర్డు పెడతాడు, బట్టల షాప్కి వెళ్తే 50% డిస్కౌంట్ అని. షాపులోకి వెళ్తే లేదండి అన్ని ఐటమ్స్ మీద కాదు, ఇది ఓల్డ్ స్టాక్ మీదనే 50% డిస్కౌంట్ అని చెప్తాడు. ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు బయట ఒక బోర్డు ఉంటుంది, లోపల ఛార్జ్ చేసేది వేరే విధంగా ఉంటుంది. ఈరోజు పేద ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం. కాబట్టి పాడేరు మెడికల్ కాలేజీలో 50% సీట్లు ఈ సంవత్సరం ఎగరగొట్టేసే కార్యక్రమం చేశారు. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయిపోతే మాకు సీట్లు వద్దని ఎన్ఎంసీకి లెటర్ రాసిన ప్రభుత్వం, పాడేరు మెడికల్ కాలేజీలో మీకు మరొక 50 సీట్లు ఇస్తామంటే ఆ 50 సీట్లకి యూనివర్సిటీ ఎఫిలియేషన్ కావాలి, ఒక లెటర్ ఇవ్వమని చెప్పి ఆ కాలేజీ కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అడిగితే కనీసం ఎఫిలియేషన్ లెటర్ కూడా ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోలేక 50 సీట్లు ఈరోజు పాడైపోయాయి. 50 సీట్లు ఈరోజు పాడేరు మెడికల్ కాలేజీ కోల్పోవాల్సి వచ్చింది. ఈరోజు మొన్నే చూసాం, పాయిజనింగ్ జరిగి పాడేరు ఎస్టీ హాస్టల్లో 2 చిన్నారులు చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది. పాడేరు నుంచి విశాఖపట్నం రావాలంటే దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వైద్యం కేజీహెచ్లో విశాఖపట్నం రావాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ పాడేరులో ఏర్పాటు చేపిస్తే మీరు అక్కడ కూడా సీట్లు కూడా పోగొట్టే పరిస్థితి. ఒక గిరిజన ప్రాంతం, వైద్య సదుపాయాలు లేవు, డోలెగట్టుకొని ఈరోజు హాస్పిటల్కి డెలివరీ కోసం ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే ఈరోజు అక్కడ కూడా మీరు పూర్తిగా మీ నిర్లక్ష్యం వల్ల, హెల్త్ మినిస్టర్ పూర్తిగా నిర్లక్ష్యం, హెల్త్ మినిస్టర్ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క ఎఫిలియేషన్ లెటర్ ఇవ్వకుండా ఈరోజు సీట్లు పోగొట్టే పరిస్థితి. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సెల్ఫ్ సస్టైనబుల్ గా పెడదాం ఈ కాలేజీలు అని చెప్పి. ఆ రోజు సెల్ఫ్ సస్టైనబుల్ గా మాట్లాడితే లోకేష్ ఏమన్నాడు, మొత్తం ఫ్రీ సీట్లు ఇవ్వాలని చెప్పాడు. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు, సీట్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. పూర్తిగా గత సంవత్సరం దాదాపు 750 సీట్లు పోగొట్టారు. ఈ సంవత్సరం దాదాపు 2000 సీట్లు పోగొట్టారు. అంటే 2000 ప్లస్ 700 2750 సీట్లు ఈ 2 సంవత్సరాల్లో మెడికల్ సీట్లు పోగొట్టే కార్యక్రమం చేశారు. ఇవాళ ఎవరికి నష్టం జరుగుతుంది? పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. పీపీపీ మోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మళ్ళీ అధికారంలోకి వస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు ఎవరైతే ఈరోజు బిడ్లు వేసి ఇవన్నీ చేశారో ఖచ్చితంగా వీటిని వెనక్కి తీసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఒకటే చెప్తాను, ఈ తక్షణమే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడపాలి. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకొని 5,000 కోట్లు మీరు ఖర్చు పెట్టలేరా? సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టలేదా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాను. విద్య మీద, వైద్యం మీద ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలని చెప్పి ఈరోజు మనం అందరం కూడా భావిస్తున్నాం. అన్నదాత సుఖీభవ అరకొరగ 10,000, తల్లికి వందనంలో ఒక 8,750 కోట్లు. ఈ 2 పథకాలు తప్పితే ఏం చేశారు ఈ డబ్బులన్నీ?